వచ్చే నీ పుట్టినరోజుకి నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నన్ను నేరస్తుడిగా నిరూపించినప్పుడేగా నీకు ప్రశాంతత. నాకు సంకెళ్ళు వేయాలనే నీ పట్టుదలకి, నేను అనుకున్న వాళ్లను తెగ నరకాలనే నా లక్ష్యానికి వచ్చే డిసెంబర్ 31 ఆఖరి రోజు. జస్ట్ మినిట్. నా లక్ష్యానికి మాత్రం ఇదే ఆఖరి రోజు. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా ఇందులో రికార్డ్ అయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి ఈ సాక్ష్యం చాలనుకుంటాను. ఖాళీ టేప్ రికార్డర్ మాత్రం నీ దగ్గర ఉంది. క్యాసెట్ నా చేతిలో ఉంది. సమస్యకి 1000 కళ్ళు అయితే అది సాధించే మనిషికి 1,000,000 కళ్ళు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. కృష్ణాలయంలో ధ్వజస్తంభం లాంటి మనిషి దీపావళి లక్ష్మి అవుట్లాగా పేలిపోయాడు. మీ ఆస్తులన్నీ మీ పిల్లల పేరు రాసి రెడీగా ఉండండి. నెక్స్ట్ ట్రిప్ మందేరా బాబు. పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తున్నారు, అది పబ్లిక్ గా, పైగా పోలీసోళ్ళు. ఏంటన్నా మన అయితే పైవు లేకపోతే పులి మిల్స్ గాడిది గుడ్డమ్మా. ఇద్దరం కలిసి థ్యాంక్స్. లాభం లేదు. అసలు ఆయన ఎందుకు ఉపయోగించేస్తున్నాడో ఇప్పుడు అడిగేయాలి. విడిపోయినా పర్లేదు కానీ నాంచడానికి ఇల్లేదు. ఇదిగో ఈరబాగుడు, నువ్వు వెంటనే రాజీనామా చేసేయి. దాని తెలుగులో ఏమంటారు? దేనికి? థ్యాంక్స్. ఆడు మనోళ్ళని చంపేస్తున్నాడు, దానికి తోడు నువ్వు కూడా నీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మనోళ్ళని కాల్పించేస్తున్నావు. అది వాడు చేసిన పని. రేపు నీ చేతే నన్ను కూడా కాల్పించేస్తాడు. అప్పుడు కూడా ఆడు చేసిన పని అంటావా? చెప్పవయ్య బాబు. మిస్టర్ వెంకటరత్నం, మీరు ఒక నెల హాస్పిటల్లో చేరి బీపీ నరాల వీక్నెస్ ఉన్నాయేమో చెక్ చేయించుకుంటే మంచిది. థ్యాంక్స్. జరిగేది ఆలోచించాలా, మీ కంగారు గురించి ఆలోచించాలా? పైన ఇంకో వైపు ఉంది, దాని గురించి ఆలోచించాలి. ಐ ಆಮ್ ಬಸವಪ್ಪಗೌಡ ಮೇಯರ್ ಆಫ್ ಬೆಂಗಳೂರು. ಕೆಟ್ಟು ಹೋಗ ಬಿಲ್ಡಿಂಗ್ ವಿಷಯಕ್ಕೋಸ್ಕರ ಹೇಳ ಬಂದಿದ್ನೆ. అంతే బందేవులేవయ్యా, ఏడాది కింద గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? అవసరం తీరిపోయిన మనిషి ఇంగ్లీష్ లో నచ్చే పంపించేసాయి. ఈ పైపులేంటండి బాబు? మీరు వెళ్ళండి. ఎలా కొంటావా? నేను డిఐజీ ప్రకాష్ రావు డైరెక్ట్లీ, వెంకటరత్నం పార్ట్నర్ ఇండైరెక్ట్లీ నాకు గుర్తు. మీరే భాషలో మాట్లాడినా నేను మాట్లాడగలను. మాట్లాడండి. బెంగళూరులో కూలిపోయిన బిల్డింగ్ విషయం కార్పొరేషన్ లో మాఫీ చేసినందుకు మీరు చెప్పిన 10 ఇవ్వలేదు. సో ఇప్పుడు 20 లక్షలు ఇవ్వాలి. ఇఫ్ నాట్, మొత్తం ఆ బిల్డింగ్ తాలూకు పేపర్స్ అన్ని నా దగ్గరే ఉన్నాయి. మళ్ళీ కథ మొదటికి వస్తుంది. ఓకే, ఎవరికి అనుమానం రాకుండా మీరొచ్చిన సందర్భంగా హోటల్ సౌదాలో చిన్న గ్యాదరింగ్ అరేంజ్ చేస్తాను. అక్కడ ఐ విల్ గివ్ యూ మనీ. మీరు మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకురండి. మోసం చేస్తే మీకే నష్టం. హుషార్. మీ డబ్బు మీకు ఇవ్వడానికి గొడవ ఎందుకు? కమ్ ఆన్, గో అండ్ ఎంజాయ్ ది ఈవినింగ్. ప్లీజ్ అరేంజ్ ద మనీ. ష్యూర్. ఏంటి 20 లక్షల? 20 లక్షలు బేడా. షట్ అప్. అలాగే. ఒప్పుకొని నాకు ఇవ్వకపోతే ఎలా? యూ అరేంజ్ దట్ మనీ ఇమీడియట్లీ. ఓకే? థ్యాంక్స్. బెంగళూరు మేయర్కి వాళ్ళు పార్టీ ఇవ్వడమా? దానికి డిఐజీ చీఫ్ గెస్టా? అందరూ కలిసి ఏదో గూడుపుటని చేయడం కోసమే ఆ హోటల్లో కలుస్తున్నారు నా అనుమానం. ఆ వెంకటరత్నానికి డిఐజీకి సంబంధం ఏమిట్రా? అవునరా, ఇప్పుడు తేలాల్సింది ఆ విషయమే. హోటల్ సౌదా బేడా. నో, నా తండ్రి కదా బేడా. నువ్వు 20 ఏళ్ళు, నేనేమైనా ఎక్కువ తగ్గించుకోమన్నానా? 10 కదా తగ్గించుకోమన్నాను. కుదరదు అని నేను అంటున్నాను. హోటల్లో జలపాతం పెట్టారంటారు బాబు. ఇది మన ఇద్దరి మధ్యన నోపైకి వెళ్తాను. ఏసం ఏరుబాగులు తిరిగడానికి వీల్లేదు. మళ్ళీ బిల్డింగులు కూలకపోతాయా? నువ్వు అడక్కపోతావా? నేను ఇవ్వకపోతానా? బేడా. నువ్వు 5 తగ్గించుకో. బేడా. సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. వెళ్ళానండి. మిమ్మల్ని కాదు, ఆయన ఒక్కనే పైకి రమ్మన్నారు. రండి, ఏదో మాట్లాడాలంట. వెళ్ళండి, బాగా తాగండి. నా సొమ్మంతా ఉడకేస్తున్నారా బాబు? అయిపోయింది సార్. థ్యాంక్స్. జలపాతం తాగమను. ఎవ్వరు లేరు, బాగా గిట్టేలా ఉంది. చూడండి సార్, ఆ విషయాలన్నీ మీరే చూసుకో. ఓకే సార్.
ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చేయండి. అలాగే సార్. ఆలస్యం కాకుండా చూసుకోండి. ఓకే ఓకే. డూ ఇట్ క్విక్. దట్స్ ఆల్. హలో హలో మిస్టర్ గౌడ. మిస్టర్, ఏమిటి న్యూసెన్స్? వాట్ హ్యాపెన్ మై ఫ్రెండ్? నా పేరుతో పార్టీ పెట్టి ఆ వెంకటరత్నం నాతో చింతపండు బేరాలు ఆడతాడేమిటి? ఏదో కంగారు మనిషి, అందుకనేగా నేను మాట్లాడడానికి పిలిచింది. ఈ మాటలో గేటులో నాతో పెట్టుకోకండి. నా డబ్బు నాకు ఇవ్వాలి, లేదా కూల్ డౌన్ మై ఫ్రెండ్, కూల్ డౌన్. చూడండి లాయర్ గారు, మీరు వెళ్ళండి. మేము మాత్రమే మాట్లాడుకోవాలి. గో. చెప్పండి. ఇక్కడ ఎవరు లేరు, ఎవ్వరూ రారు. చెప్పండి. నా డబ్బు నాకు 5 నిమిషాల్లో ఇవ్వాలి, లేకపోతే నేను మనిషినే కాను. 5 సెకండ్స్లో ఇస్తాను. ఆ పేపర్లు ఇవి. ఆహా, అంత తెలివి తక్కువ వాడిని అనుకున్నారా? డబ్బు ఇవ్వకుండా మీరు అలా అడుగుతారని నాకు తెలుసు. అందుకే దీనికి సంబంధించిన పేపర్స్ అన్ని మా మేనేజర్కి ఇచ్చి హోటల్లోనే ఉంచొచ్చాను. అనుకున్నది జరగకపోతే మిమ్మల్ని అందరినీ ఉరికంబానికి ఎక్కించే ఏర్పాట్లు చేసే వచ్చాను. అంటే మేము నాశనం అవ్వడానికి అన్ని సిద్ధం చేశామన్నమాట. సర్వనాశనం. ఎవరు? మీరు కాదు. ఎంతసేపటికి రాడంటే కోళ్ళ పారం అయిపోయిందిరా బాబు. మన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే హోటల్ రూమ్కి వెళ్ళి వీడి మేనేజర్ దగ్గర పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. బాబు బాబు కాస్త తగ్గరా అన్న. బేడా అన్నావు, ఇప్పుడు నువ్వు ఏడా? కళ్ళు తెలుసుకుని ఉన్నాయి, మళ్ళీ లిక్స్ బేడా అంటాడేమో. మిస్టర్ అశోక్, నేరస్తులెవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఇప్పుడైనా అర్థమైందా? కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నేరస్తుడు కాని వాడిని ఏ చట్టం బంధించలేదు. శవం పక్క నుండి కూడా హత్య చేయలేదంటావా? మీరు శవం పక్కనే ఉన్నారుగా, మీరే ఈ హత్య చేశారని నేనెందుకు అనుకోకూడదు? ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. నో వే. yes. ఇప్పుడు తీరిగ్గా మీ ఫ్రెండ్ ని ఎలా జరిగింది, ఎవరు చంపారని అడుగు, చెప్తాడు. స్వీట్ డ్రీమ్స్. డోంట్ బి ఎమోషనల్. హత్య జరిగిన చోట అతన్ని చూసినంత మాత్రాన అతనే హత్య చేశాడని నిరూపించలేం. కేసు పుట్టప్ చేయడానికి, అరెస్ట్ చేయడానికి ఆ రీజన్ చాలదు. అది కాదు సార్. నో, మన డిపార్ట్మెంట్ కావాల్సింది ఆవేశం కాదు, ఆలోచన. నేరస్తులు మనకంటే తెలివైన వాళ్ళు. వాళ్ళని మించిన తెలివితో వాళ్ళని పట్టాలే గాని ఇలా గాలికి ఎగిరిపోయే ఆధారాలతో కాదు. నన్ను నమ్మండి సార్. ఐ విల్ ప్రూవ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిన్సియారిటీ, బట్ ఈ కేసుకు సంబంధించిన విషయాలన్నీ నేనే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నాను. సార్, గో అండ్ రిలాక్స్. మర్డరా? కన్నడ మనిషిని హోటల్ సౌదాలో మర్డర్ చేయడం చూశాను. ఆ ఇన్స్పెక్టర్ మేడం నిన్ను అనుమానించి పట్టుకుందిగా, నువ్వు చేయించావు. కానీ అసలు వ్యక్తి ఎవరో నాకు తెలుసుగా. చెప్పు, ఎవరు? చెప్పరా. అది మరేమో. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని చెప్పు. చెప్పినప్పుడల్లా 100 వస్తుంది. అదే ఆపరేషన్ కూడేంత వరకు సీరియల్ పొడిగిస్తే సరే. మిగిలింది రేపు చెప్తా గురు. నిన్ను వదల్లో. వదులు. నిన్ను ఇంత బరువున్నావేట్రా? ఏరా, నువ్వు మాట చూసావా? ఎక్కడ్రా? నేను చూడలేదు. లిరిక్ మార్చుకో. అశోక్ తో చూశానని చెప్తుండగా నేను విన్నాను మేడం. సరే, మీరు వెళ్ళండి.
ఎవరిని ఎవరు చంపడం చూసావు? అశోక్తోనే ఎందుకు చెప్పావు? చెప్పు. నాకేం తెలీదు, నేనేం చెప్పలేదు. లేదా చెప్పు. చూశాను. ఎక్కడ? మొన్న రాత్రి హోటల్ సౌదాలో మేయర్ బసవప్ప గౌడ్ని చంపటం చూశాను. మేయర్ని చంపడం చూసావా? అశోకే కదా చంపింది. చెప్పు, కమాన్ చెప్పు. కాదు, ఆ రోజు అనవసరంగా అనుమానపడ్డారు అశోక్ గారి మీద. ఆయనే చంపారనుకుని, కానీ మేయర్ ఆయన చంపలేదు. మరి ఎవరు చంపారు? ఎవరో తెలియదు గాని చంపిన వాడిని చూస్తే మాత్రం ఖచ్చితంగా గుర్తుపట్టగలను. ఆ అశోక్ చెప్పాడా ఇలా మార్చి చెప్పమని? లేదండి, నేను చెప్తుంది నిజం అండి. నోర్మీ. Come on, my boy. Come on. Don't be afraid. Come on. నాతో చదువు గాని. Come on. Come with me. It's okay. సో ఆ రోజు హోటల్ సూట్లో మేయర్ని చంపిన వాడిని నువ్వు చూసావు. చూశాను. అతన్ని మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలవా? గుర్తు తెచ్చుకో. నాలాగే ఉంటాడు కదూ? కాదు కాదు, మీలా కాదు. నన్ను చూసి భయపడి అబద్ధం చెప్తున్నావు. నేను అంత తెలివి తక్కువ వాణ్ణి కాదు. మేయర్ని చంపింది నేనే అని నీకు తెలుసు. అది ఇంకెవరికీ తెలియకుండా ఉండాలంటే నిన్ను చంపక తప్పదు. వద్దండి, వద్దు, నన్ను చంపొద్దండి. నేను పోతే మా తాతయ్యని చూసుకునే వాళ్ళు ఎవరు లేరండి. ప్లీజ్. నీకు తాతయ్య కూడా ఉన్నాడా? అవునండి, కాళ్ళు లేవు. ఊరికే భయపెట్టడానికి చేశానంతే. నా విషయం బయట చెప్పకుండా ఉండాలంటే నీకెంత డబ్బు కావాలో చెప్పు, ఇస్తాను. మా తాతయ్య ఆపరేషన్ చేయించడానికి 1000 రూపాయలు పోగు చేశానండి. కానీ మొత్తం పోగు అయిపోయిందని మా తాతయ్యతో అబద్ధం చెప్పాను. ఇంకా 9000 రూపాయలు కావాలి. ఇస్తారా? ఆఫ్టర్ ఆల్ 9000 అంటే 20,000 ఇస్తాను. 20,000? కానీ చూసినట్టు మర్చిపో. ఎక్కడైనా చెప్పినట్టు తెలిసిందో చేస్తావు. ఎక్కడా చెప్పండి సార్. ఒట్టు సార్, డబ్బిస్తారుగా. ఇక్కడిస్తే అందరికి అనుమానం వస్తుంది. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి డబ్బు పంపిస్తాను. గో. థ్యాంక్ యూ సార్. స్ట్రాంగ్